అమ్మా నా పేరు బక్కా జడ్సను. మీరు లైవ్లో ఉన్నారమ్మా? నమస్తే సార్. లైవ్లో ఉన్నారమ్మా? ఏంటి ఆశా వర్కర్లు దాదాపు నిర్విరామంగా యుద్ధం చేస్తూ ఉండరు, మీరు అరెస్ట్ అయినరని తెలిసింది. ఏందమ్మా మీ సమస్య ఏంది? ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన వాగ్దానం ఏంది? సార్ మేము 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లు చేస్తున్నాం సార్. అమ్మా మాకు ఏంటంటే సార్ అప్పుడు పనిని బట్టి పారితోషికం ఇచ్చారు సార్ మాకు. కానీ పనిని బట్టి పారితోషికం అంటే ఏ డబ్బులు ఎంత పని చేస్తే అంత పనికే డబ్బులు ఇచ్చేవాళ్ళు సార్. కానీ ఇప్పుడేమో ప్రతిదీ మీకు డబ్బులు లేని పని, డబ్బులు ఉన్న పని కూడా చేపిస్తున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు సార్. ప్రతి పని ఫీల్డ్ లో మమ్మల్ని చేపిస్తున్నారు సార్. ప్రభుత్వం పోరాడంగా మాకు 6,000 అన్న కాడ 9,000 ఇస్తున్నారు సార్. అది బట్టి పారితోషికమే సార్ మాకు ఇచ్చేది. అయితే సార్ ఏమైందంటే ఇప్పుడు మేము ఇట్లనే ధర్నాలు చేస్తుంటే 106 రోజులు సమ్మె చేసినాం సార్. సక్సెస్ చేశాక మాకు కేసీఆర్ గారు పిలిచారు. పిలిచి 6,000 రూపాయలు చేశారు. చేసినాక మళ్ళీ అయిపోయింది సార్. తర్వాత ఏమైందంటే సార్ మాకు మళ్ళీ ఇట్లనే చేస్తున్నాం సార్. చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరికి వచ్చారు సార్. టెంట్ వేసుకొని మేము ధర్నా చేస్తుంటే మా దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మా మీ హామీలు మేము నెరవేరుస్తాం, మీకు మా ప్రభుత్వం వస్తే 18,000 ఫిక్స్డ్ ఇస్తామని హామీ ఇచ్చారు సార్. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక మాకు పరివారం కూడా పెరిగింది సార్. ప్రతి పని సార్ ఫీల్డ్ లో కింద స్థాయి నుంచి ప్రతిదీ మేమే చేస్తున్నాం సార్. మేము చేసే పనికి సార్ మా పనికి అంతులేదు సార్. ఎండనక వాననక చలి లేదు ఏం లేదు సార్. లెప్రసీ సర్వే అని 6 గంటలకు పోతే సార్ మేము మా పిల్లల్ని భర్తల్ని వదిలిపెట్టుకొని కూడా పక్క నుంచి వేసుకొని లెప్రసీ సర్వే చేస్తున్నాం సార్. ఆ లెప్రసీ సర్వేకి గతంలో మేము వచ్చిన 20 ఏళ్ల కాడ నుంచి మాకు డబ్బులు ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఈ 3 ఏళ్ల నుంచి మాకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు సార్. ఇంతకుముందు 3 ఏళ్లకు ఒకసారి లెప్రసీ సర్వే చేసేవాళ్ళం సార్. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక సంవత్సరంలో 4 సార్లు లెప్రసీ సర్వే చేస్తున్నాం సార్. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి సార్? గతంలో టీవీ మందులు వాడిస్తే సార్ మాకు 1,000 రూపాయలు పారితోషికం వేసేవాళ్ళు సార్. మందులు వాడిస్తున్నా కూడా మాకు 1,000 రూపాయలు పారితోషికం తీసేశారు సార్. ఏంటంటే మీ డ్యూటీలో భాగం అంటారు సార్. బీపీ షుగర్ వచ్చిన వాళ్ళకి ఫీల్డ్ పోయి సార్ ప్రతిరోజు మేము మందులు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. మమ్మల్ని తీసుకుంది ఏంటి సార్? ఎడ్యుకేషన్ లేకుండా అప్పుడు తీసుకున్నారు సార్. బీపీ షుగర్ మందులు ఇవన్నీ మమ్మల్ని ఒత్తిడి చేస్తారు సార్. అధికారులు ఎంత ఒత్తిడి చేస్తుంటారంటే సార్ మమ్మల్ని ఎందుకు చేయరు, మీరు ఎవరి కోసం చేస్తారు, మీకు ఇదిచ్చుడే ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతూ సార్ మేము ఫీల్డ్ లోకి పోయి బీపీ షుగర్ మందులు ఇస్తున్నాం సార్. వాళ్ళకి క్యాన్సర్ వస్తే వాళ్ళ ట్రీట్మెంట్ కి మేము తీసుకెళ్తాం సార్. టీబీ వస్తే దగ్గరుండి మందులు వాడిస్తాం సార్. మేము గర్భిణీ నెల తప్పిన కాడ నుంచి సార్ ఆ బిడ్డ 16 ఏళ్ళు వచ్చిన దాకా మాదే బాధ్యత సార్. మళ్ళీ 16 డెలివరీ కేసుకు పోతే సార్ అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నానా అవస్థలు పడుతున్నాం సార్. మేము మాకు అయితే ఒక సెక్యూరిటీ ఉండదు సార్. ఏ టైంలో పడితే ఆ టైంలో నొప్పులు వస్తే ఆమె తీసుకెళ్లి మేము డెలివరీ చేయించాలి సార్. ఆ టీకాల విషయంలో సార్ ప్రతి ఒక్క బిడ్డకు సార్ మేము వ్యాధి నిరోధక టీకాలు దగ్గరుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 సార్లు మేము వేయించమని చెప్పినా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి బట్టీలాడి టీకాలు వేపిస్తున్నాం సార్. ప్రతి ఒక్క బిడ్డను కాపాడుతున్నాం సార్. మేము మా పనికి అసలు ఎండాకాలం వస్తే సార్ ఓఆర్ఎస్ ఇల్లు తిరిగి ఓఆర్ఎస్ పంపుతున్నాం సార్. మా కరోనా టైంలో ఎంత కష్టపడ్డాం సార్. మీరు చూసారు కదా సార్. కష్టాన్ని గుర్తించే ప్రభుత్వమే లేదు సార్. మేము ఎంత కష్టపడుతున్నా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు సార్. నాణ్యత లేని యూనిఫామ్ ఇస్తారు సార్. మాకు యూనిఫామ్ అయితే 3 ఏళ్లకు 2 యూనిఫామ్లు ఇస్తే 3 ఏళ్ళు మేము అది ఈడ్చి కట్టాలి సార్. ప్రతి రోజు ఫ్రెండ్కి వెళ్ళాలి సార్. మేము యూనిఫామ్ కూడా మాకు నాణ్యత ఉండదు సార్. అయినా కూడా మేము అట్లనే ఓర్చుకొని పనిచేస్తున్నాం కదా సార్. సార్ 9,000 వస్తే మా కుటుంబం ఎట్లా సరిపోద్ది గడిపించుకుంటాం చెప్పండి సార్. మేము మహిళలు 1,000 మంది మేము రోడ్లెక్కి పనిచేస్తున్నాం కదా సార్. మేము ఎంత మంది ప్రాణాలు కాపాడుతున్నాం సార్. అయినా మమ్మల్ని గుర్తించే నాదులు లేరు సార్. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా కాస్త 9,000 టయానికి పడేది సార్. ఇప్పుడైతే 3 నెలల నుంచి సరైన సమయంలో మాకు జీతాలు పడట్లేదు. ఎప్పుడు వస్తున్నామా మీకు? ఇంతకు ముందు ప్రతి నెల 1st తారీఖు వచ్చేస్తారు. ఇప్పుడైతే 2 నెలల మంది జీతాలే లేవు సార్. అసలు లేవు సార్. ఇంకా వేయలేదు కూడా. ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తుంది మీకు? ఏ రోజు వస్తుంది? అసలు ప్రతి నెల 1st తారీఖు జీతం పడేది సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడైతే అసలు ఈ 2 నెలల మంది జీతాలు లేక అలమటించిపోతున్నాం సార్. మేము భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, వితంతు మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఎంతో నానా అవస్థలు పడుకుంటా సార్. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఎట్లాగో చేయగా సార్. పెద్ద పెద్ద ఉన్నోళ్ళు అయితే చేయగా ఆశా వర్కర్ ఉద్యోగం. మేము ప్రజల కోసం ఇంత సేవ చేసే వాళ్ళని మమ్మల్ని గుర్తించట్లేదు సార్. మాకు న్యాయం జరగట్లేదు సార్. అసలు మాకు సార్ మేము చచ్చిపోతే సార్ క్యాన్సర్ వచ్చి టీబీ వచ్చి చనిపోతే సార్ ఒక్క అధికారులు వచ్చి చూడరు సార్ మమ్మల్ని. డిఎంహెచ్ఓ గారు రారు, ఏ డాక్టర్ గారు రారు,
పిఎస్సి సిస్టర్ గారు రారు, ఆ. సౌజన్యంగా పనులు చేపిస్తారు కానీ సార్ మేము చనిపోతే మమ్మల్ని కూడా ఒక్కళ్ళు రారు సార్. ఆమెకు ఒక మట్టి ఖర్చు ఉండదు, ఒక ఈఎస్ఐ లేవు సార్, మాకు హెల్త్ కార్డు లేదు సార్. చాలా అవస్థలు పడుకుంటూ మేము మహిళలు రోడ్లకి పనిచేస్తున్నాం సార్. అమ్మా మీది ఇప్పుడు మీ పేరేం పేరు అమ్మా? మీ పేరేం పేరు? మీ పోస్ట్ ఏందమ్మా? నా పేరు సార్ శ్రీ రమణ సార్. అమ్మా సిఐటి జిల్లా అధ్యక్షురాలు సార్, ఖమ్మం జిల్లా అధ్యక్షురాలని. అమ్మా ముఖ్యంగా మా డిమాండ్స్ అయితే సార్, ఈ బడ్జెట్ సమావేశంలో 18,000 ఫిక్స్ చేయాలి సార్. 18,000 ఫిక్స్ డిపాజిట్, ఫిక్స్ మీ శాలరీ ఫిక్స్ సాలరీ చేయాలి. జనవరి ఫిబ్రవరి పారితోషికాలు వెంటనే చెల్లించాలి సార్. ఇప్పుడు ఇవ్వలే? జనవరి ఫిబ్రవరి రాలేదు సార్, ఇంకా రాలేదు. 3 నెలలు రావాలి మరి సార్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సార్, గత కేంద్ర ప్రభుత్వం మాకు ఇప్పుడు సంవత్సరం అయింది సార్ 1,500 పెంచినమని చెప్పి, అవి కూడా రావట్లేదు సార్, అవి కూడా వెంటనే చెల్లించాలి సార్. అమ్మా ఇప్పుడు మీరు దీక్ష చేసినప్పుడు మీ టెంట్ కార్కి ఎవరు వచ్చినామా కాంగ్రెస్ వాళ్ళు? సార్ మా దగ్గరకు వచ్చారు సార్, మా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు గారు వాళ్ళే వచ్చారు సార్, ఎమ్మెల్యే గారు వాళ్ళే వచ్చారు. అదే మీకు మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన సీతక్క వచ్చింది, శ్రీధర్ బాబు వచ్చిండ్రు అని చెప్పిండ్రు. అవును సార్, వచ్చారు సార్, చాలా మంది వచ్చారు సార్. అందరూ వచ్చారు సార్. గత ప్రభుత్వంలో గెలవని వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో మేము ధర్నాలు చేసేటప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చారు సార్. వచ్చి మీకు మీరు మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు 18,000 ఫిక్స్ చేస్తామని హామీ ఇచ్చారు సార్. అందుకే మేము ఈ రోజు పోరాటాలు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా మీరు? రైట్ నౌ ఏడున్నారు? మేము తుమ్మల గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి ధర్నాకు వచ్చినాం సార్. మమ్మల్ని అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు సార్. 100 మందిని ఒక్కొక్క 100 మందిని అట్లా టౌన్స్ మార్చుకుంటూ తీసుకెళ్లారు సార్. పోలీస్ స్టేషన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అవుతుందమ్మా మీ ఉద్యమం? ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా 20వ తారీఖు చేశారు సార్. ఈ రోజు మేము మా ఖమ్మం జిల్లా 23వ తారీఖు ఈ రోజు చేస్తున్నాం సార్. మేము మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ ఉంది సార్ 28వ తారీఖు. ఓకే అమ్మా సరే అమ్మా, ఆల్ ద బెస్ట్. మీ ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది, మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మాది కూడా. రైట్ అమ్మా, నమస్తే. ఇది మరి ఏదైతే ఉద్యమం అక్కడ జరుగుతూ ఉందో, మరి ఆశా వర్కర్లు వాళ్ళ న్యాయమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆ రోజులలో వాళ్ళు 105 రోజులు దీక్ష చేస్తూ ఉంటే శిబిరం కారికి సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు పోయి మరి మీకు మా ప్రభుత్వం అధికారంకి వస్తే మీకు 18,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం మేము 1,500 రూపాయలు పెంచుతున్నామని చెప్పిండ్రు. కానీ ఇప్పటికీ మన జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలల ఇయాటి వరకు కూడా వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరి ఎట్లా బతుకుతారు వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళ జీవనం ఏ విధంగా కొనసాగుతుంది? ఈరోజు దీని విషయం మాట్లాడదామని అడుగుదామని తుమ్మల గారి క్యాంప్ ఆఫీస్కు ఖమ్మంకు వెళ్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లు పెట్టినారు. చాలామందిని ఆయా పోలీస్ స్టేషన్ ఒక్కొక్క పోలీస్ స్టేషన్కు 100 మంది చొప్పున అన్ని పోలీస్ స్టేషన్లలో ఈరోజు ఖమ్మం జిల్లా అరెస్టు చేసి పెట్టిందంట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నా. ఈరోజు ఆశా వర్కర్ల యొక్క పైసలు ఇది అందరినీ ఈరోజు నిరుద్యోగులను కాదు, ఆశా వర్కర్ని కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎలక్షన్స్ వరకే వాళ్ళని వాడుకుంటున్నారు. ఎలక్షన్స్ ఓడదాకా ఓడమల్లన్న ఓడదాడంగానే బోడమల్లన్న అన్నట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని ఏ పార్టీ అధికారం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్, వీళ్ళిద్దరు ఉన్నప్పుడు బీజేపీ, మేము అయితే బుద్ధిమంతులమని ఒక్కొక్కరి మీద ఒకరు నెప్పుకుంటారు. పవర్లో ఉన్నోళ్ళు పవర్ లేని వాళ్ళ పైన అబండాలు మోసే పరిస్థితి. ఏదైనా బట్టి ఇది పూర్తి మానవ హక్కుల ఉల్లంఘన. రైట్ టు డిగ్నిటీ అనేది లేదు. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు, షుగర్ పేషెంట్లకు, టీబీ పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి అంశం మీద కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా వాళ్ళు ప్రాణాలు తెగించి సేవ చేసినట్టు పరిస్థితి. ఖచ్చితంగా ఆశా వర్కర్లకు మద్దతుగా బక్క జడ్సన్ ఫ్యాక్స్ నిలబడుతుంది. సమాజం కూడా వాళ్ళకు నిలబడాలి, వాళ్ళకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఆశా వర్కర్ ఐక్యత, వారు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే. ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే, చర్చించాలి.
అసెంబ్లీలో వెంటనే జిందాబాద్ 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 ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే జిందాబాద్ 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 ఆశా వర్కర్ ఐక్యత ఆశా వర్కర్ ఐక్యత జిందాబాద్ జిందాబాద్ ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే ఆశా వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే జిందాబాద్ జిందాబాద్ ఆశాల ఫిక్స్డ్ రేట్ 18,000 రూపాయలు వెంటనే ఆశాలకు 18,000 రూపాయలు వెంటనే జిందాబాద్ జిందాబాద్ చెప్పు మేడం మేడం చెప్పు చెప్పు బాగున్నావా జిందాబాద్ జిందాబాద్